హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాట్ జీపీటీ గురించి తెలుసుకుందాం. చాట్ జీపీటీ అంటే ఏంది? ఈ మధ్యన బాగా పాపులర్ అయింది. చాట్ జీపీటీ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? దాన్ని లైబ్రరియన్స్ ఎందుకు తెలుసుకోవాలి దాని గురించి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది ఒక చాట్ బోట్. అంటే చాట్ బోట్ అంటే మనం క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇస్తుంటాం. అలా ఇంటరాక్టివ్ లాగా మనకి ఒక పర్సన్ ఎదుటిగా నిలబడి మనం క్వశ్చన్స్ చేస్తే ఎలా ఆన్సర్ చెప్తారో అలా ఆన్సర్ చెప్తున్నమాట. ఇది ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఓపెన్ ఏఐ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఓపెన్ ఏఐ వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నవంబర్ 2022లో రీసెంట్గానే స్టార్ట్ చేశారు జీపీటీ. ఇది మనకి ఈ చాట్ జీపీటీ ఇది GPT-3 ఫ్యామిలీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తుంది. అయితే ఇది శామ్ ఆల్ట్మాన్ అనే అతను ఫాదర్ ఆఫ్ చాట్ జీపీటీ కింద చెప్పొచ్చు. అంటే అతను అక్కడే కాదు, వాళ్ళ టీము వర్క్ చేశారు. అతనే ఫాదర్ ఆఫ్ ది జీపీటీ అంటారు. చాట్ జీపీటీ కింద చెప్పవచ్చు అన్నమాట. ఇది నవంబర్ 2022లో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ జీపీటీ. ప్రస్తుతానికి ఇది ఫ్రీగానే మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కమర్షియల్ అవ్వచ్చు, లేకపోవచ్చు అన్నమాట. ప్రజెంట్ మటుకు మనం ఫ్రీగా దీనిలో ఆన్సర్స్ని మనం తీసుకోవచ్చు. ఈ జీపీటీ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇది మనకి చెప్పాను కదా, క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్తుంది. అంటే ప్రపంచంలో అనేక వేల లక్షల డాక్యుమెంట్స్ అన్ని అది స్కాన్ చేసి ఉంటుంది ముందే చేసేసి వాటిని అన్నిటిని అనాలిసిస్ చేసి దాని నుంచి మనకు ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. అయితే దీనికి గూగుల్ సెర్చ్కి తేడా ఏంటంటే మనకి గూగుల్ సెర్చ్లో మనం సెర్చ్ చేస్తే వెబ్సైట్స్ డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉన్న దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ సైట్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. మనం ఏ సైట్లో కానీ వెళ్ళొచ్చు, లేకపోతే టోటల్గా ఒక 4-5 సైట్లు చూసి వాటిని అనాలిసిస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు, ఇదే ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో ఈ చాట్ బోటే మనకి చాట్ జీపీటీయే ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. ఇంకా వేరే సైట్లకి డైరెక్ట్ చేయదు. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ లాగా వేరే సైట్కి డైరెక్ట్ చేయదు. ఇది ఈ సైట్లోనే మనకి సమ్మరీగా ఒక ఏదైనా ఏం అడిగినా కూడా దాని మీద సమ్మరీగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఇది ఈ చాట్ జీపీటీ చాలా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో. ఏంటంటే ఇది ఒక మామూలు సాధారణమైన క్వశ్చన్లు అడుగుతుంది, పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్తుంది. అలాగే మనకి కోడింగ్, మనకి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ HTML కానీ లేకపోతే పైథాన్ కానీ ఇంకో C కానీ ఏదైనా కోడింగ్ అడిగినా కూడా కోడింగ్ కూడా ఇస్తుంది. కోడింగ్ కూడా దాంట్లో ఇస్తుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ డిఫికల్ట్ ఆన్సర్స్ మెడికల్కి సంబంధించినవి కానీ ఇట్లాంటి రకరకాలుగా వస్తుంది. రీసెంట్గా మనకి సివిల్స్ ప్రిలిమ్స్ కూడా టెస్ట్ చేశారు. దాంట్లో 54% అది ఆన్సర్ చేయగలిగింది అనమాట. అంటే 100% ఆన్సర్ చేయలేకపోవచ్చు అన్నిటికీ. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఓల్డ్ మొత్తంలో మనకి ఏదైతే స్కాన్ చేస్తున్నారో వాటి నుంచి ఇన్ఫర్మేషనే తీసుకుంటుంది అనమాట. తెలియని ఇన్ఫర్మేషన్ మనకి ఇన్పుట్ కూడా తీసుకుంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని అది రన్ అవుతుంటుంది కాబట్టి దాని ఇన్పుట్ కూడా తీసుకుంటుంది. కొత్తగా ఇన్ఫర్మేషన్ దాని ఇన్పుట్ తీసుకుంటుంది. అది ఒకవేళ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనుకో, నెక్స్ట్ ఎవరైతే ఆథరైజ్డ్ ఇంకో వాళ్ళు దానికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అప్పుడు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. మనకి జనరల్గా ఏంటంటే ఆన్లైన్లో అది 100% అథెంటికేట్ అని చెప్పలేము. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ నుంచి స్కాన్ చేసిన వరకు అథెంటికేట్ అయ్యి ఉండొచ్చు. కానీ జనరల్గా యూజర్స్ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం అథెంటికేట్ కాకపోయి ఉండొచ్చు. కానీ చాలా వారికి ఈ చాట్ బోట్లో మనకి జీపీటీలో చాలా ఇన్ఫర్మేషన్, ప్రతి దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్ వేసి అది ఎలా ఆన్సర్ చెప్తుందో. డిస్క్రిప్టివ్ మనం ఏది అడిగినా దానికి సంబంధించిన బ్రీఫ్గా ఒక సమ్మరీ ఇస్తుంది అనమాట. దాంట్లోకి ఎలా సైన్ అప్ ఎలా చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. చూపించి దాన్ని ఆ జీపీటీని
యూజ్ చేసుకోవచ్చు. అయితే లైబ్రేరియన్స్కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే లైబ్రేరియన్స్ ఎస్పెషల్లీ రెఫరెన్స్ సర్వీసెస్ సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది ఆన్సర్ చేస్తుంది అనమాట. ఈ జీపీటీని సెకండ్స్లో మనం ఆ ఆన్సర్ని మనం తీసుకోవచ్చు. అదిగాక డిఫరెంట్ సైట్స్కి డైరెక్ట్ చేయడం కాదు, ఇదే ఒక ఆన్సర్ ఇస్తుంది కాబట్టి సమ్మరీగా మనకి డిఫరెంట్ రెడీ రెఫరెన్స్ సర్వీసెస్ సంబంధించి కానీ లాంగ్ రెఫరెన్స్ సర్వీసెస్ కానీ బ్రీఫ్గా ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయాలి. ఇది రీసెర్చ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ ఆర్టికల్కి సంబంధించి క్వశ్చన్స్ చేసిన రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేస్తుంది. దానికి సంబంధించి ఎన్నో డిఫికల్ట్ సంబంధించిన కోడ్స్ కానీ రీసెర్చ్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ లెటర్స్ సంబంధించిన ఏ క్వశ్చన్ వేసినా దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది అనమాట. చాలా వాటికి అక్యురేట్గా ఉంది. ఈ మధ్యన గూగుల్తో పోటీ చేస్తూ వచ్చింది. ఇది గూగుల్ని దాటిపోతుందని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. అందుకని ఈ జీపీటీని లైబ్రరీన్స్ కూడా చాలా వరకు యూజ్ చేసుకొని చాలా మనకి లైబ్రరీకి సంబంధించిన సర్వీసెస్ చాలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎలా యూజ్ చేయాలో ఇదంతా చూపిస్తాను. ఇది చాట్ జీపీటీ యొక్క వెబ్సైట్. మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది చాట్ జీపీటీ. మనకి సెల్లో కూడా మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ట్రై అనే దగ్గర క్లిక్ చేస్తే మనకి సైన్ అప్ సైన్ ఇన్కి వెళ్తుంది అనమాట. సైన్ ఇన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నవాళ్ళు, సైన్ అప్ అంటే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసేవాళ్ళు. వీటికి వెళ్ళినప్పుడు మనకి దానికి సంబంధించిన ఈమెయిల్ అడుగుతుంది. మనం సైన్ అప్ ఫస్ట్ టైం అయితే సైన్ అప్ చేయాలి. రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు సైన్ ఇన్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈమెయిల్ అడుగుతుంది. అలాగే గూగుల్ అకౌంట్ ద్వారా కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మనకి అలాగే కింద పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనకి ఈమెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే తర్వాత మన నేమ్ అడుగుతుంది, తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఫోన్కి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు అలా కాకుండా గూగుల్ అకౌంట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మామూలుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఇస్తామో, ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో, నెక్స్ట్ నుంచి సైన్ ఇన్ మనం చేసేటప్పుడు ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ విధంగా మనకి ఫస్ట్ టైం సైన్ అప్ చేసుకుంటాం. నెక్స్ట్ నుంచి సైన్ ఇన్ అప్పుడు ఓన్లీ ఈమెయిల్ ఇచ్చేసి ఇంకా మనం వెరిఫికేషన్ అయితే అదే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట. మనకి జీటీపీ ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఓకే అయినప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తుంది. మనకి కింద సెర్చ్ ఉంటుంది. ఆ సెర్చ్లో మనకి ఏ క్వశ్చన్ అయినా మనం క్వశ్చన్ చేస్తే మనకి ఆన్సర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూసి మనకి సెర్చ్ చేస్తాం. ఏదైనా మనం అడగచ్చు క్వశ్చన్. ఇక్కడ కింద ఉంటుంది. అక్కడ నేను ఎవరికి వాట్ ఈజ్ HTML అని అడుగుతున్నాను. సెర్చ్ చేశాను, అది ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. అది HTML అంటే ఏంటి, దానివల్ల హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అది వెబ్లో ఎలా ఇచ్చేస్తారు, దానికి సంబంధించి అనేది బ్రీఫ్గా మనకి 3 పారాగ్రాఫ్స్లో ఇచ్చేసింది అన్నమాట HTML గురించి. ఈ విధంగా మనకి గూగుల్లో అయితే మనకి ఆ సైట్స్కి డైరెక్ట్ చేస్తుంది. దీంట్లో అలా కాకుండా ఆన్సరే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది అన్నమాట. మనకి ఏ క్వశ్చన్కైనా మన ఆన్సర్ అవుతుంది. మనం ఆన్సర్ని పక్కన క్లియర్ చేసుకున్నట్టు ఇది ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. మనకు కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా లేదా ఆన్సర్, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. అలాగే మనకి ఆ ముందు క్వశ్చన్స్ క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం అడగవచ్చు కిందే. HTML అంటే ఫామ్కి HTML కోడ్ ఎలా రాయాలని నేను అడుగుతున్నాను. మన HTMLలో ఫామ్కి ఎలా కోడ్ రాయాలి చూడ, ఆ కోడింగ్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. మనకు ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ కోడింగ్ కూడా మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఇంకో ఫామ్కి దానికి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా, ఆ ఫామ్ ఏదైతే కోడింగ్ ఉందో కోడింగ్కి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనకి జీటీపీ మనకి బ్రీఫ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ కోడింగ్ చూడండి, ఆ HTMLలో ఫామ్ని ఎలా తయారు చేస్తుంది దానికి సంబంధించిన కోడింగ్ మొత్తం వచ్చింది. అలాగే కింద దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా, అంటే కోడింగ్ ఎలా ఇవ్వాలి, దాంట్లో ఏ ట్యాగ్ ఏంటి అనేది కూడా
కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిందన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్, కొత్త లాంగ్వేజెస్, వాటికి సంబంధించిన వాళ్ళు ప్రోగ్రామ్ కోడింగ్ కూడా మనం దీని నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇది మనకి కోడింగ్లో కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఆ డిఫరెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ అయినా మనకు ఆన్సర్ చేస్తే మ్యాక్సిమం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది, ఏదో కొన్ని లోకల్ వేరియేషన్స్ ఉండేవి తప్పక. ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుదాము. వరల్డ్ వార్ డేట్ అని అడిగాను అంతే, జస్ట్ బ్రీఫ్గా. ఇయర్ అని కూడా అడగలా, వరల్డ్ వార్ డేట్ అని. ఇక్కడ క్లియర్గా ఇచ్చింది, వరల్డ్ వార్ ఒకటి కాదు 2 ఉన్నాయి. అది ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది, అది మొత్తం బ్రీఫ్గా ఇచ్చేసింది అనమాట క్లియర్గా. నేను జస్ట్ వరల్డ్ వార్ డేట్ అని అడిగాను అంతే. 5 ఆన్సర్స్ క్లియర్ కూడా చేసుకోవచ్చు, పక్కన లెఫ్ట్ సైడ్ కింద ఉంది క్లియర్ చేసేదానికి ప్రీవియస్ క్వశ్చన్స్. మనం అది క్లియర్ చేసుకుని కొత్త క్వశ్చన్ కూడా అడగచ్చు, లేకపోతే అక్కడే కొత్త క్వశ్చన్ కూడా అడగచ్చు. నేను జస్ట్ వరల్డ్ వార్ డేట్ అన్న, వరల్డ్ వార్స్ 2 ఉన్నాయి, ఏది ఫస్ట్ వరల్డ్ వార్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడి నుంచి జరిగిందంటే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇట్లా మనం ఏ క్వశ్చన్ అయినా మనకి రెడీ రెఫరెన్సెస్లో టాప్గా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లైబ్రరీస్కి, లైబ్రరీస్లో ఇన్ఫర్మేషన్, అలాగే లైబ్రరీస్ అని కాదు, ఎవరికైనా ఇది చాలా టాప్గా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వీళ్ళు దీన్ని డెవలప్ చేశారన్నమాట. అలాగే మరొక క్వశ్చన్ అడుగుదాం. వేరేది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని అడిగాను. మొత్తం నేషనల్ లైబ్రరీ ఎక్కడ ఉంది విత్ అడ్రస్ తోటి ఎంత మొత్తం టైప్ చేసి ఇచ్చేసింది అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేషనల్ లైబ్రరీ ఎక్కడ ఉంది, ఫస్ట్ దాన్ని ఏ లైబ్రరీ అంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది, అసలు కలకత్తాలో ఎక్కడున్నది, కోల్కతాని ఫస్ట్ కలకత్తా అని అంటారు, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఒక్క పారాగ్రాఫ్లో బ్రీఫ్గా సమ్మరైజ్ చేసి ఇచ్చిందన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం చాట్ జీపీటీలో మనం అడిగి యూజర్స్కి డిఫరెంట్ సర్వీసెస్ మనం చేయొచ్చు అన్నమాట. మామూలుగా ఇండివిజువల్స్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఈ యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకొని మనం ఈ సెల్లో కూడా యూజ్ చేయొచ్చు. నేను డెస్క్టాప్లో దీన్ని యూజ్ చేస్తాను. ఈ విధంగా మనకి చాట్ జీపీటీకి సంబంధించి. నెక్స్ట్ సైన్ అవుట్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ పోవాలనుకుంటే సైన్ ఇన్కి వెళ్ళచ్చు అన్నమాట. ఫస్ట్ అయినా సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ చేసేప్పుడు, నెక్స్ట్ సైన్ ఇన్ అంటే మామూలుగా ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టేస్తే మనకి సైన్ ఇన్కి వెళ్ళి మళ్ళీ జీటీపీలోకి వెళ్ళచ్చు. చూసారు కదా, ఇది చాట్ జీపీటీ. మనకి ఎలా చాట్ జీపీటీలో మనం ఎలా సైన్ అప్ కావాలి, లేకపోతే ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళు సైన్ ఇన్ ఎలా చేయాలి, రిజిస్టర్ చేసుకొని మనం ఎలా సెట్ చేయాలి ఆన్సర్స్ అనేది ఇది బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చాను. ఇంకా డీటెయిల్గా మనకి ఫీడింగ్ ఇవ్వడం, అవన్నీ దానికి సంబంధించిన అనాలిసిస్, ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా ఉంటుంది. ఇవన్నీ మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు, కావాలంటే మీరు దాంట్లోకి వెళ్ళినప్పుడు మీరు అవన్నీ లెర్నింగ్ చేయొచ్చు అన్నమాట. ఇది చాట్ జీపీటీ చాలా ఇంపార్టెంట్. మనకి ఇంతకుముందు గూగులే ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని చేస్తుంది. అయితే ఇది ఎంత అడ్వాంటేజెస్ ఉందో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్స్ని ఉపయోగించకుండా పూర్తిగా ఇప్పటికే మనకి చిన్న కాలిక్యులేషన్ అన్నా కూడా ఒక కాలిక్యులేటర్ యూజ్ చేయడం అనేది మనకు అలవాటు అయిపోయింది, అంటే బ్రెయిన్ ఉపయోగించకుండా. ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేసి మనం ప్రతిదాన్ని మనం బ్రెయిన్ ఏ మాత్రం ఉపయోగించకుండా పూర్తిగా ఆన్సర్స్ దాని నుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్స్ ప్రాబ్లం, అంటే మనకి భవిష్యత్తులో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన జీపీటీ లాంటి వల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేది అనుకుంటుంది. చాలా దిక్కల్లో పనిచేసే వాళ్ళు చాలా మంది తగ్గించేసి దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే అట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, కానీ మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రెండింటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.